అనగనగా ఒక పల్లెటూరిలో రవి అనే చిన్న బాలుడు తన తల్లితో కలిసి నివసించేవాడు. అతను చాలా గొప్ప మనసున్నవాడు. కానీ వారి కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. ప్రతిరోజు రవి కష్టపడి పనిచేసేవాడు. నీళ్లు తెచ్చేవాడు, పొలం పనులు చేసేవాడు. తన తల్లికి అన్ని విధాలా సహాయం చేస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు నది కొండ వద్ద రవి ఒక మెరిసే బంగారు గింజను కనుగొన్నాడు. అది అతని చేతిలో మెరుస్తూ ఉంది. ఆశ్చర్యంతో ఆ గింజను తీసుకొని ఇంటికి వెళ్ళి తన తల్లికి చూపించాడు. అది చూసిన రవి తల్లి, "ఇది ఎంతో విశేషంగా ఉంది రవి. దీనిని నాటుదాం, ఏం జరుగుతుందో చూద్దాం" అని అంది. రవి తన తోటలో ఆ గింజను నాటి ప్రతిరోజు దానికి ప్రేమతో నీళ్లు పోసేవాడు. ఆశ్చర్యకరంగా ఒకరోజు ఉదయం ఒక పెద్ద మామిడి చెట్టు ఆ గింజ నుంచి పెరిగింది. ఆ చెట్టులో బంగారు రంగులో మెరిసే మామిడి పండ్లు వేలాడుతూ కనిపించాయి. రవి ఒక పండు తీసుకొని తిన్నాడు. వెంటనే అతనికి ఎంతో ఉత్సాహం వచ్చింది. తన తల్లికి కూడా ఒక పండును ఇచ్చాడు. ఆమె కూడా బలంగా, ఆరోగ్యంగా మారిపోయింది. కొద్ది రోజుల్లోనే రవికి ఒక విషయం అర్థమైంది. అదేమంటే, ఈ మామిడి పండ్లు శరీరానికి ఆరోగ్యం, ఆకలిని పోగొట్టే శక్తిని కలిగి ఉన్నాయి అని. రవి నిస్వార్థంగా ఆ పండ్లను ఊరంతా పంచాడు. పేదవారికి, అనారోగ్యంతో ఉన్నవారికి వాటిని ఇచ్చాడు. త్వరగా ఈ వార్త పక్క ఊళ్ళకు చేరిపోయింది. అంతా ఆ చెట్టును చూడ్డానికి రావడం మొదలుపెట్టారు. అయితే ఆ ఊర్లో భాస్కర్ అనే దురాశపూరిత వ్యాపారి ఉండేవాడు. అతనికి ఈ చెట్టు గురించి తెలిసింది. ఈ మామిడి పండ్లు అమ్మితే నేను ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడిని అవుతాను అని తనలో తాను అనుకున్నాడు. ఒక రాత్రి భాస్కర్ తన వెంట ఒక గొడ్డలిని తీసుకొని రవి ఇంటి వద్దకు చేరుకున్నాడు. చెట్టును నరికివేసి దానిని తన ఇంటికి తీసుకొని వెళ్ళాలని ప్రయత్నించాడు. కానీ మొదటి దెబ్బ కొట్టగానే చెట్టు ఒక పెద్ద ఊపిరి పీల్చినట్టుగా అనిపించింది. భూమి స్వల్పంగా కంపించింది. వెంటనే ఆ చెట్టు హఠాత్తుగా మాయమైపోయింది. రవి పరుగున బయటకు వచ్చి చూస్తే చెట్టు పూర్తిగా అదృశ్యమైపోయింది. కేవలం ఒక చిన్న బంగారు గింజ మాత్రమే మిగిలింది. భాస్కర్ భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. కానీ ఒక విషయం అందరికీ అర్థమైంది. స్వార్థం వల్ల అన్నీ కోల్పోవాల్సి వస్తుంది అని. రవి ఆ బంగారు గింజను తిరిగి నాటాడు. మరింత జాగ్రత్తగా దాన్ని పరిరక్షించాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మామిడి చెట్టు మొలిచింది. కానీ ఈసారి మరింత పొడవుగా, మరింత బలంగా పెరిగింది. అందరూ రవిని మామిడి చెట్టు బాలుడు అని పిలవసాగారు. ఊరిలో ప్రతి ఒక్కరూ దయ, ప్రేమ మరియు సహాయ భావంతో జీవించడం మొదలుపెట్టారు.